దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరం హైదరాబాద్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరూ కృషి చేయాలన్నారు. హైదరాబాద్ నగరానికి స్థానికంగా ఆదాయం వస్తున్నప్పటికీ కేటాయింపుల్లో న్యాయం జరగడం లేదన్నారు. పాత బస్తీతో పాటు బస్తీలో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. కిషన్ రెడ్డి అన్న నాయకత్వం భారత్ మాతా కీ జై. కిషన్ రెడ్డి గారి నాయకత్వం భారత్ మాతా కీ జై. నరేంద్ర మోడీ గారి నాయకత్వం అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరము. తెలంగాణ రాష్ట్ర రాజధాని, చాలా కీలకమైనటువంటి నగరము. ఈ యొక్క నగరంలో మౌలిక వసతుల కల్పన కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ నగరానికి పెద్ద ఎత్తున స్థానికంగా రెవెన్యూ వస్తున్నప్పటికీ కూడా కేటాయింపుల్లో పూర్తి స్థాయిలో మరి న్యాయం జరగడం లేదు. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, హైదరాబాద్ నగరానికి కేటాయింపులు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా హైటెక్ సిటీ లేక మాదాపూర్, కొండాపూర్ గురించి కాకుండా నిజమైనటువంటి బస్తీలు ఏవైతున్నాయో, పాత బస్తీలు ఏవైతున్నాయో అక్కడ మౌలిక వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. మంచినీటి సౌకర్యం కానీ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం కానీ, వర్షపు నీటి కాలువలు పునరుద్ధరించడం కానీ, ఉన్నటువంటి పార్కులను మెరుగుపరచడం కానీ, వీటిపైన దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా కోరుతా ఉన్నాను. అత్యంత వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి నగరము మన హైదరాబాద్ నగరము. తెలంగాణ రాష్ట్ర